ప్రత్యేకించి మన భద్రావతి భావనార్షి దేవస్థానంలో ప్రతి ఆదివారం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు పిల్లలకు భగవద్గీత ఫ్రీగా చెప్తున్నాము. అదేవిధంగా వాళ్ళు 3వ తరగతి నుంచి 10 తరగతుల వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఎవరి దగ్గర ఒక ఫీజు కూడా తీసుకోము. వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి భగవద్గీత, నీతి కథలు చెప్పడము, ఇటువంటి దసరా కార్యక్రమాలు లాంటి సర్వీస్ యాక్టివిటీస్ లో పాల్గొనము. అంటే అటు సేవా కార్యక్రమం, అదేవిధంగా భగవద్గీత కార్యక్రమాలు రెండు నేర్చుకుంటే చిన్న వయసు నుంచి పిల్లల్లో ఆ క్రమశిక్షణ, రెండోది భగవద్గీత నేర్చుకోవడము, ఇటువంటి సాంఘిక ఈ యొక్క కార్యక్రమాల్లో, దైవ కార్యక్రమంలో పాల్గొంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి రావడమే కాకుండా మన యొక్క దేశ భవిష్యత్తు కూడా వాళ్ళు ఉపయోగపడతారనే ఉద్దేశంతో గత 32 సంవత్సరాల నుంచి పిల్లలకు భగవద్గీత నేర్పిస్తున్నాము. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కార్యక్రమం జరుగుతుంది. మన భద్రావతి భావనార్షి దేవస్థానం కమిటీ వాళ్ళు మా గుళ్ళో కార్యక్రమం మీరు చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి వాళ్ళు సహకరిస్తున్నారు. కాబట్టి ఎవరైనా మీ పిల్లలు ఉంటే దగ్గరగా, అంటే కుల మత భేదం లేదు, ఎవరు కూడా ఏ కులం వాళ్ళు అయినా రావచ్చు, ఎటువంటి ఫీజు లేదు. అయితే ఏమంటే నేర్చుకోవడానికి అర్హత ఏమంటే కనీసం వాళ్ళు చూసి చదవగలిగేటువంటి శక్తి ఉండాలి. 3వ తరగతి పైన పిల్లలని ఎందుకంటున్నామంటే వాళ్ళు భగవద్గీత చూసి నేర్చుకోగలిగేటువంటి కెపాసిటీ ఉంటే తప్పకుండా రావచ్చు. లోయర్ క్లాస్ అయినా నేర్చుకోగలిగే పిల్లలు వాళ్ళు రావచ్చు. సాయంత్రం 4:30 నుంచి 6 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. మన కడప హనుమపు వీధిలో ఉన్నటువంటి భద్రావతి భావనార్షి దేవస్థానము నీరు అమ్మవారి శాల దగ్గర వస్తుంది. సాయంత్రము ప్రతి ఆదివారం సాయంత్రం 4:30 to 6 వరకు కడప హనుమపు వీధిలో ఉన్నటువంటి భద్రావతి భావనార్షి దేవస్థానంలో, అంటే అమ్మవారి శాల దగ్గర వస్తుంది ఇది. కాబట్టి అందరూ కూడా భగవద్గీత మీ పిల్లలను పంపించి వాళ్ళ యొక్క ఉజ్వల తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. ఎటువంటి ఫీజులు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే భగవద్గీత చూసి నేర్చుకునే వాళ్ళను పంపించండి. నా పేరు చంద్రమౌళి, శ్రీ స్వామి చిన్మయానంద భక్త బృందం, 9440923588 నా ఫోన్ నెంబరు. ఎవరైనా ఒకవేళ అడ్రస్ తెలియకపోతే నాకు ఫోన్ చేస్తే నేను మీకు వివరంగా చెప్తాను.